నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. బెటర్ అని చెప్పి ఒకసారి నేను నా భార్య పారిపోయి వచ్చినాం మేడం అక్కడ నుంచి. స్కూటీ తొందరగా స్టార్ట్ కావడంలే, వాళ్ళు వాళ్ళతో కుట్టారు. ఏం కర్మరా, డబ్బులు ఇచ్చి కొన్ని కూడా ఈ కర్మనా అని చెప్పి తొందరగా స్కూటీ స్టార్ట్ అయితే పారిపోయి వచ్చినాం మేడం మేము. సార్ 352 సర్వే నెంబర్లో అమీద్ భూమి ఎక్కడుందో తెలియదు మాకు. అప్పుడు ఆయన ప్లాట్లు అమ్మినాడు. ఇప్పుడు అది స్థలం చూపిస్తే మంచిది సార్. మేడం దగ్గరికి వచ్చినాము, ఆయన న్యాయం చేస్తారని చెప్తే ఇప్పుడు మీరు మాట్లాడానని చెప్పింది. మేము చెప్తున్నాం సార్, మేడం న్యాయం చేయగలదని ఆశిస్తున్నాం సార్. మీరు ఎంత తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు? నేను ఒక మేడం కొన్నది సార్ అప్పటికి. ఆ మేడం తన నుంచి మళ్ళీ మేము తీసుకున్నాం మేడం. 2012లో నా కూతురికి ఇప్పించినాను సార్. ఫస్ట్ 2007లో కస్తూర న్యాయం తీసుకుంది. ఆయమ్మతో నుంచి నా కూతురికి నేను ఇప్పించినాను సార్. ఒక ఫ్లాట్ 3 సెంట్లు 2 ఫ్లాట్లు. అప్పుడు క్లాస్ 1,50,000 పడింది సార్ అప్పుడు. మరి కొద్ది రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే గారికి సంబంధించిన వ్యక్తులు బాధితులకు న్యాయం చేస్తామని చెప్పేసి కొంతమందికి న్యాయం కూడా చేశారు. వాళ్ళు ఎవరు ఉన్న వాళ్ళు చేసినారు సార్. మేమంటే మేము ఎత్తుకున్నాం కాబట్టి మా దగ్గరికి మమ్మల్ని దగ్గర కూడా రానిలేదు ఎవరు. అంటే మీరు వాళ్ళని ఎప్పుడు సంప్రదించలేదా? 3-4 టైమ్స్ కలిసాము, చేస్తామన్నారు, వదిలేసినారు సార్. అంతే చెప్పారు అంతే. ఇంకా తర్వాత పట్టించుకోలేదు. చేద్దాం, సమస్య ఉంది, క్లియర్ చేద్దాం. ఎవరికి ఇచ్చారు అక్కడ ఇచ్చింది మీరు? అంటే మీ డాక్యుమెంట్స్ ఎవరికి ఇచ్చారు? అవుతున్నా డాక్యుమెంట్స్ అంటే అప్పుడు వాళ్ళు ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే గారు 3,50,000 అని చెప్పారు సార్. న్యాయం అవుతుంది, ఒక 6 నెలల్లో సెటిల్మెంట్ అయిపోతుంది. సర్లే డిలే ఇస్తామన్నారు. అది అట్లే ఇంకా స్లో అయిపోయింది. ఏమో కొంతమందికి ఏమి ఇచ్చినారంటారు సార్, మాకేం తెలియదు. మాకంటే రాలేదు సార్. మాకు కూడా న్యాయం చేయండి అని చెప్తారు. రాము ఒకసారి మీతో కనీసం డాక్యుమెంట్స్ అయినా వాళ్ళకి సబ్మిట్ చేశారా? చేసినాం సార్, జిరాక్స్లు ఇచ్చినాం సార్. మేము మళ్ళీ రేపు ఒరిజినల్ డాక్యుమెంట్ తెమ్మంటే కూడా తెస్తాం సార్. ఎవరికి ఇచ్చినారనేది అందరూ మొత్తం ట్యాండ్ అంటే ఒకరు ఆయన రామకృష్ణ రెడ్డి అని ఆయన పిలిస్తే ఆయనకి ఇచ్చినాం అంతే. మళ్ళీ ఇంకా ఆయన చేద్దాం అన్నాడు కానీ ఇంక దగ్గరకు రాలేదు సార్. మనం అంటే ఎవరైనా మీతో పాటు కొన్న వాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళు కానీ ఎవరికైనా న్యాయం జరిగింది అని ఎవరైనా చెప్పారా మీకు? కొంతమందికి ఇచ్చినారని చెప్తున్నారు సార్, అంతే కానీ మా వరకు రాలేదు సార్. కొంతమందికి ఇచ్చినారనేది తెలుసు, మా వరకు రాలేదు సార్. దానికి ఇప్పుడు రాలేదు కాబట్టి మేడం గారిని కలుస్తున్నాము. ఏదో న్యాయమన్నా చేస్తారు కదా అని అంతే. నా పేరు శాంతిరెడ్డి సార్, శంకర్ నగర్లో ఉంటా సార్. మీ దగ్గర ఇంతవరకే మాకు ఏం చూపించలేదు. ప్లాట్లు అయితే చూపిస్తే మేము వేసుకొని ఉండాలనుకుంటున్నాం. మేము పని పూర్తి చేసుకునే వాళ్ళము. ఇంకా అంతే. నాకు మాట్లాడలేదు. 2018లో తీసుకున్నాం. 2018 ఎవరి దగ్గర తీసుకున్నారు? అమీద్ వాళ్ళ దగ్గర. ఎన్ని సెంట్లు తీసుకున్నారు? 3 సెంట్లు తీసుకున్నాం. అంటే అమౌంట్ ఎంత అప్పుడు తీసుకున్న కాస్ట్? అప్పుడు దాదాపు 1,50,000 పైన ఉంటుంది. అది మా అమ్మ కొనుక్కునేది అక్క. మా అమ్మ చనిపోయింది. ఇప్పుడు నాకు కావాలి, నేను అక్క దగ్గరికి వచ్చాను. ఫ్లాట్ నెంబర్ ఎంత? ఫ్లాట్ నెంబర్ నాకు గుర్తులేదు. మీరు ఏం చేస్తుంటారమ్మా? మామూలు నేను ఇంట్లో కుట్టు మిషన్ పెట్టుకుంటున్నాను. ఎక్కడికి వచ్చినారు మీకు న్యాయం జరగాలని? అక్క దగ్గరికి, కృష్ణమ్మ అక్క దగ్గరికి వచ్చినారు న్యాయం జరగాలని. మీ పేరమ్మా? మాధవి. ఎక్కడ ఉంటారమ్మా? అరంజిత్ నగర్. నమస్కారం. ఈరోజు 352 సర్వే నంబర్లోని అమీద్ 2 ఎకరాలు వేసినటువంటి దాని ప్లాట్ల గురించి కొంతమంది బాధితులు నా దగ్గరికి రావడం జరిగింది. నాకు ఒక అర్జీ కూడా వాళ్ళు పెట్టుకున్నారు విత్ వాళ్ళ డాక్యుమెంట్తో. నాకు ఒకటి ఇచ్చారు, దీంట్లోనే మిగతా అన్నీ కూడా పెట్టారు. వాళ్ళ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా జిరాక్స్ నాకు తెచ్చి ఇవ్వడం జరిగింది. దీంట్లో కొంతమంది బాధితులు వచ్చి ఈరోజు నన్ను కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, హమీద్ అనే వ్యక్తి ద్వారా వీళ్ళు ప్లాట్లు తీసుకున్నారు. బట్ ఇప్పటి వరకు హమీద్ అనే వ్యక్తి ప్లాట్లని వీళ్ళకి బాధితులకి చూపించడం లేదు అని చెప్పి రావడం జరిగింది. ఈ 352 సర్వే నంబర్ గత యువగళం పాదయాత్రలో గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ అన్న గారు కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 352 సర్వే నెంబర్ నిజంగా అదేదో ఒక సమస్య పరిష్కారం కాని విధంగా ఆదోనిలోన తయారైంది. 352 సర్వే నెంబర్ అంటేనే ప్రజలకి
అదేదో ఒక కొరకరాని సమస్యలాగా ఉంది. ఐ డోంట్ నో ఇక్కడ ఆదోనిలోన భూమి 1 సెంట్ కానీ 1/2 సెంట్ కానీ కొనాలన్నా చాలామంది ఆదోని నివాసులు భయభ్రాంతులకు గురి అయ్యే విధంగా ఈరోజు ఆదోని నియోజకవర్గంలోన ఒకలాంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. మేం బాధితులందరికీ ఎవరైతే వచ్చి నన్ను అప్రోచ్ అయ్యారో వాళ్ళందరికీ నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే వరకు నేను మీ తరపున పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకెవరైనా బాధితులు ఉన్నా కూడా, ఎందుకంటే ఇప్పుడు ఈమెను చూస్తున్నాం, ఈమె ఒక కుట్టు మిషన్ మీద ఆధారపడి తన జీవనాధారం ఉంది. ఈమె స్థలం వీళ్ళ మదర్ కొనింది. వీళ్ళ మదర్ నుంచి ఈమె తీసుకోవాలనే ఉద్దేశంతోనే వీళ్ళ మదర్ చనిపోయింది కాబట్టి అది నాకు చెందాల్సింది కాబట్టి ఆమె ఏమంటుందంటే నేను గట్టిగా పోరాటం చేయలేను, నేను కొన్నది మా అమ్మ కొన్నది వాస్తవం, దాన్ని నాకు ఇవ్వండి అని. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు. కానీ వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే చాలామంది నిరుపేదలే 352 సర్వే నెంబర్లోని 2 ఎకరాల హమీద్ ఏదైతే వేసాడో ప్లాట్లు డిప్ సిస్టంలో వేసారంట. అప్పట్లో 2014లో కొంతమంది ఈమె ఇంకొకరు నుంచి తీసుకున్నారు. హమీద్ నుంచి ఒక వ్యక్తి కొంటే ఆ వ్యక్తి నుంచి వీళ్ళ ఫాదరు ఈమెకు గిఫ్ట్గా కొనియడం జరిగింది. కాబట్టి ఇక్కడ 1 చెయ్యి 2 చెయ్యిలు 3 చెయ్యిలు మారుతూనే ఉన్నాయి. ఇది నిజంగా చాలా కొరకరాని సమస్యగా ఉంది. కాబట్టి 352 సర్వే నెంబర్ నేను అధికారులకి ఒకటే తెలియజేసుకుంటున్నాను, దయచేసి 352 సర్వే నెంబర్లో ఏదైతే హమీద్ 2 ఎకరాలు వేశారో నిజంగా ఇప్పుడు ఆ 2 ఎకరాలు అలాగే ఉందా, లేదంటే ఏమైనా బిల్డింగులు కట్టారా? వీళ్ళు ఏమంటున్నారంటే స్థలం అయితే మాకు కనిపించట్లేదు, కొద్ది వరకు చాలా వరకు కూడా బిల్డింగ్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, కొంతమంది ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని అంటున్నారు. దయచేసి మీడియా ముఖంగా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఎవరైతే ఒరిజినల్ డాక్యుమెంట్లు కలిగిన వాళ్ళు, రిజిస్ట్రేషన్ కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆ భూమి చెల్లుతుంది. కాబట్టి ఎవరైనా 352 సర్వే నెంబర్లోన ఆ 2 ఎకరాల్లో వేరే వాళ్ళు ఎవరైనా కొని ఉంటే దయచేసి మీరు కూడా నష్టపోతారు. కాబట్టి మీరు కూడా ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా నేను ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కానీ ఆదోనిలోన రోజు రోజుకి ఇట్లాంటివి పెరిగిపోతున్నాయి. కాబట్టి మేము అధికారుల ద్వారా ఖచ్చితంగా ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా నా ద్వారా నేను పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది స్వయంగా నేనే బాధితులను తీసుకెళ్ళి కలెక్టర్ గారికి ఈ మెమొరండం ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నారా లోకేష్ సార్ దృష్టికి ఆల్రెడీ వెళ్ళింది కాబట్టి ఒకసారి నారా లోకేష్ అన్న దృష్టికి కూడా తీసుకెళ్ళి బాధితులకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేస్తాను. ఓకే, ఎన్ని ప్లాట్లు ఉన్నాయండి? 1, 2 మీవి? మేడం నావి నా దగ్గర 7 ప్లాట్లు ఉన్నాయి మేడం. 7 ప్లాట్లు. ఎప్పుడు కొన్నారు మీరు? మేము దాదాపు 2006లో కొన్నాం మేడం. 2006-7 ఉంది మేడం. ఓకే, మీ దగ్గర ఒరిజినల్ అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి? ఉన్నాయి మేడం. మీరు ఎవరి ద్వారా కొన్నారో? హమీద్ ద్వారా కొన్నారా లేదంటే ఇంకా వేరే వాళ్ళ ద్వారా కొన్నారా? హమీద్ మేడం. హమీదే మీకు అమ్మారు? హమీద్ జీపీ ఏజెంట్ మేడం. హమీద్ ద్వారా మేము మాకు ఇచ్చాం మేడం. హమీద్. ఓకే, ఇప్పుడు మీకు స్థలాలు చూపించట్లేదా? అంటే మీరు ఏదైతే 7 ప్లాట్లు కొన్నారని అంటున్నారు కదా, ఆ స్థలాన్ని మీరు అడగలేదా చూపిమని? మేడం అడిగినారు. నేను అక్కడే ఆదోని వంటలు చేసేటప్పుడు ఆ సర్వేర్ పెట్టుకుని కూడా మేము కొలతలు వేపించి రాళ్ళు కూడా పాతినాం మేడం. ఓకే, రాళ్ళు పాతిన తర్వాత ఒక రోజు గ్యాప్ లేని మళ్ళీ రాత్రి మొత్తం అన్ని రాళ్ళని పీకేసి ఒక కుప్ప వేసేసినారు ఎస్పీ వాళ్ళు. ఈ విషయంలో మేము ఎస్పీ ద్వారా డిఎస్పీ ద్వారా అందరూ కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ పోలీస్ ఎస్కార్ట్ తీసుకొని మళ్ళీ రాళ్ళు బాతానికి పోయినాం మేడం. మళ్ళీ సర్వే పెట్టుకొని రికార్డు రాళ్ళు బాతానికి పోయినప్పుడు మళ్ళీ వాళ్ళు ఎవరో మళ్ళా మండిగేది వాళ్ళంట, మాదిగ వాళ్ళంట, వాళ్ళ లేడీస్ ఒక 6-7 మంది వచ్చి మా మీద గరాట వేసి రాళ్లతో కొట్టి ఆ నుంచి మమ్మల్ని ఉరికించాము అందరినీ. అంటే అవి వాళ్ళు కొన్న ప్లాట్లా?
అసలు వాళ్ళకి ఎవరో 1946లో బ్రిటిష్ వాళ్ళు మా జయమ్మను ఉంచుకున్నాడు, అప్పుడు మా జయమ్మ రాసిచ్చినారు ఇదంతా అని చెప్పి మా పైన వాళ్ళు గలడేసి చేశారు మేడం. అప్పుడు అమీద్ దగ్గరకు కదా వాళ్ళు వెళ్ళాల్సింది. అమీద్ కదా 2 ఎకరాలు మీకు 2 ఎకరాల్లో ప్లాట్లు వేసి అమ్మింది. అవును మేడం. వాళ్ళు మేము అంటే ప్లాట్ మేము కొన్నాం కాబట్టి మేము సర్వేని పెట్టుకుని వేసుకున్నప్పుడు మా పైన గలాట మేడం. అది తలగా పగిలి అడ్మిట్ అయ్యి కూడా ఫ్లాట్ వాళ్ళు పెద్ద ఇష్యూ అయ్యి మేడం. అది ఇష్యూ లాస్ట్కి పొలిటికల్ ఎంటర్ అయ్యి లాస్ట్ కబ్జాలు అయిపోయినాయి మేడం. అది అంటే ఇప్పుడు మీ ప్లాట్లు లేవు, కబ్జాల్లో గురి అయినాయా లేదంటే మీ ప్లాట్లు ఉన్నాయా? మా ప్లాట్లు ఉన్నాయి ప్రజెంట్, మా ప్లాట్ అయితే ఖాళీనే ఉన్నాయి. మేము అక్కడ పోతే ఎవరో ఒక లేడీస్ వస్తారు మా పైన కలడేస్తారు. ఓకే ఓకే అండి. దానికన్నా దూరంలోనే బెటర్ అని చెప్పి ఒకసారి నేను నా భార్య పారిపోయి వచ్చినాం మేడం. అక్కడ నుంచి స్కూటీ తొందరగా స్టార్ట్ అవ్వడంలే, వాళ్ళు వాళ్ళతో కుట్టారు. ఏం కర్మరా డబ్బులు ఇచ్చి కొన్ని కూడా ఈ కర్మనా అని చెప్పి తొందరగా స్కూటీ స్టార్ట్ అయితే పారిపోయి వచ్చినాం మేడం మేము. వేరే వాళ్ళు మళ్ళీ మీరు మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారో వాళ్ళని అడగలేదా మీరు? అడిగినా మేడం, వాళ్ళు కూడా వచ్చి చూపించినారు మేడం ప్లాట్లు కూడా. చూపిస్తే వీళ్ళు అంతా దౌర్జన్యం మేడం. అది ఎట్లుందంటే పైనుంచి వాళ్ళకి ఇచ్చినారని చెప్పి వాళ్ళు అంటున్నారు. మాకు ఇచ్చినారు అంటే అట్లయినా మేము పోలీస్ స్టేషన్ పోయినాం మేడం. మీరు ఏమైనా ఉంటే చూపండి, మేమే పక్కకు పోతాం అంటున్నాం మేడం. మా బళ్ళారు పోయి డబ్బులు తలా ఇంత ఖర్చు పెట్టుకుని బళ్ళారు పోయి దానికి పాత రికార్డ్స్ తీసుకొచ్చినాం మేడం. 1963 రికార్డు తెచ్చినాము, తెచ్చి కూడా చూపించినాము. అయినా కూడా ఇదే ప్రాబ్లం. ఒక గవర్నమెంట్ ఒక 2 ఎకరాలు దోచుకున్నారు, ఇంకో గవర్నమెంట్ ఇంకో 2 ఎకరాలు దోచుకున్నారు. మొత్తం 4 ఎకరాలు. సరే సరే మాకే చేదాక నేనే అక్కడ నుంచి 21 ఇయర్స్ చేసినా మేడం మేము ఆధార్లో. నేను దాని దెబ్బకి వచ్చేసి మళ్ళీ 10 ఫ్యామిలీ షిఫ్ట్ చేసుకున్నాను. ఓకే ఓకే అండి, ఇది తప్పకుండా నేను దీనిపైన నా భార్య 6 తులాల బంగారం జీపీఎఫ్ లోన్ తీసుకున్నాం మేడం. నేను 7 సెంట్లు 7 ఫ్లాట్లు మేడం నాది. అంటే ఒక్కొక్క ప్లాట్ ఎన్ని సెంట్లు అండి? 1.5 సెంట్లు మేడం. 1.5 సెంటు ఒక్కొక్క ప్లాట్. అవును మేడం. ఇంత అన్నే మేడం. లాస్ట్ ఈ కేసులు మాకు అవసరమా? ఒకవేళ సివిల్ ఏనుకుంటే కేసులు ఏం మాత్రం డిపార్ట్మెంట్ లో మా మీద కేసులు అయితే మేము దానికి బయట వల్లే మేడం. ఓకే ఓకే అండి. ఎందుకు లేకుండా మీ కర్మ అని చెప్పి మేమే దూరం పోయి పారిపోయినా మేడం. సరే సరే అన్ని పక్క రికార్డ్స్ పెట్టుకొని కూడా ఇంత భయపడాలి చూస్తున్నాం. ఏం అట్లా అంత అన్యాయం అయిపోయింది మేడం. సరే అండి, ఇది మా దృష్టికి వచ్చిందండి. ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేద్దామండి. నేను కూడా మీకు సపోర్ట్గా ఉంటాను. ఇంకెవరైనా బాధితులు ఉన్నా తప్పకుండా రావాలా? ఏమండి, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి భయపడిచి అప్పుడు ఒక ఫ్లాట్ కి 1,90,000 ఇచ్చి వాళ్ళు సంతకాలు పెట్టుకుని రిజిస్టర్ చేయించుకున్నాం మేడం. దాదాపు 70-80% వాళ్ళు రిజిస్టర్ చేయించుకున్నారు మేడం రిటర్న్. మిగిలింది మేమే మన కొద్ది మంది మేము పెట్టిన 12 లక్షలు ఇస్తున్నారు అప్పట్లోనే. సంతకాలు పెట్టాను మేము పెట్టలేము మేడం. అప్పుడు మీకు 12 లక్షలు ఆఫర్ చేశారు. ఎవరండి ఆఫర్ చేసింది? ఎవరు మీకు 12 లక్షలు? అది కాలేజీ ఉంది మేడం, అక్షరశ్రీ కాలేజీ. అక్షరశ్రీ కాలేజీ వాళ్ళు కాలేజీ వాళ్ళే మేడం. అప్పుడు తీసుకుని మొత్తం మీడియేటర్ ఉండే అందరూ ఒరిజినల్ పోయి తీసుకొని వస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు, మనం పోయి తీసుకొస్తే సంతకం పెట్టాలి మేడం. మళ్ళీ మీరు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదండి? మీకు వద్దనుకున్నారా? ఇప్పుడు కాదు మేడం, మేము అంత రేట్ పెట్టి కొనుక్కొని వాళ్ళు ఇచ్చే 90,000 ఫ్లాట్ కి అవసరం లేదనుకున్నా మేడం నేను. అంటే మీరు 1.5 లక్ష పెట్టుకుంటే వాళ్ళు 90,000 ఇస్తామన్నారు. కొంత ఫ్లాట్ పైన 90,000 ఇస్తామన్నా మేడం. అప్పటికి ఆ ఫ్లాట్ వేయాలి 7 లక్షలు 8 లక్షలు నడుస్తుంది అప్పటికే. అయినా నేను నా మొత్తం పోతేమనే అన్నా నాకు కనీసం ఒక 3 సెంట్ల స్థలం నా ప్లేస్ లో మీదంతా మీరే తీసుకున్నా, నాకు ఇల్లు కట్టుకుంటా అని చెప్పి అడుక్కున్నా మేడం. అయినా 3 సెంట్లు ఫస్ట్ ఒప్పుకున్నారు మేడం. తర్వాత నీకు ఒకరికి అందరు అట్లా అడుగుతారు, లేదు డబ్బులు ఇస్తామని చెప్తే నేను డబ్బులు తీసుకోలేదు మేడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు అలాగే ఉన్నారు? అలాగే ఉన్నాం ఎట్లయితే అట్లా. కానీ చివరికైనా ఇప్పుడు అంటారు కదా మేడం, చివరికైనా న్యాయమే గెలుస్తుంది. అట్లా ఓపికతో ఉన్నాం మేడం. చూద్దాం. ఓకే ఓకే అండి, అదే మేడం. తప్పకుండా. ఎంతో మంది ఉన్నారు ఇంట్లో ఉన్న బంగారమ్మే నా భార్యతో చిట్లు తినలేక నువ్వు అంత అనవసరం బంగారు పోగొట్టివి డబ్బులు పోగొడతాను రోజు నాతో మా ఇంట్లో ఇదే కొట్లాడే మేడం. సరే సరే అండి, తప్పకుండా మీ విషయాలన్నీ కూడా ఇప్పుడు కొంతమంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ జిరాక్స్ వీలైతే మీరు కూడా పంపించండి. తప్పకుండా ఇది కలెక్టర్ దృష్టికి అండ్
థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే అండి. నమస్కారం. నమస్తే అండి.